నేనేమో అనుకుంటుంది కానీ ఈ బొమ్మయ్య చెప్పిన మాటలు వింటే పంచకళలు పంచశక్తులు పంచాగ్నులు మొదలగు 96 తత్వంలేగాక వీటన్నింటికి ఆదిదేవతలు ఉన్నారు. నేనిప్పుడే మదీయ భార్య గర్భమును వచ్చి చూసినగా ఇదే మంచి సమయం. నా దేవతలను దర్శించుకొని చూస్తా. అని ఖడ్గముతో గంగి శిరము పుట్ట ఖండించగా అంతా రక్తమాంసమే తప్ప దేవతలు గానరాక భార్య శరీరంపై బడి దుఃఖించుడా కక్కయ్య. ఇదే మంచి సమయం. నా భార్య గాఢ నిద్రలో ఉన్నది. ఇప్పుడు నా దేవతలను చూస్తా. ఏవి దేవుళ్ళేవి, దేవతలెక్కడా, కళలెక్కడా? అయ్యో, అంత నెత్తురు మాంసమే, దేవుళ్ళు కనిపించరా ఇది? అయ్యో తల్లి, ఎంత పని చేసి తిని దయా విహీనుండనై జాలి అని మాట లేచ మాత్రం అయినా లేక నిష్కారణముగా నీ మాయ గురువుల మాటలు నేను ఎందుకు పో. నాకు ఈ దుర్మార్గపు బుద్ధి ఎలా పుట్టినచో నిద్రించుతున్న నా భార్యను చంప ప్రయత్నించుటేలా? ప్రయత్నించి 100 కనుక చేజేతులార నా భార్యను చంపుకొనుటేలా? లోకంబును నాకన్న కఠినుండెందైనంగలడా? అయ్యో సర్వేశ్వర, బ్రహ్మంగారు మహనీయులను ఎంచి ఆయన పలుకులన్నీ పూటకంబులు కావని తలంచి బంగారు వంటి నా భార్యను చేజేతులార చంపుకుంటుంది. అయ్యో దైవమా, ఎంత మోసపోయి తిని మాయ గురువుల మాటలు విని అన్యాయముగా నా యాలి కడుపు కోసుకుంటునే, నా బుద్ధుల మోహనాంగిని కోసుకుంటునే తండ్రి. అయ్యో సర్వేశ్వరా, నే చేయునది ఏమీ లేదు, చేసే కార్యం అంతా చేసి తిని, అయినా ఇప్పుడు వారు ఏమి చేస్తున్నారో చూసదుగాక. నాయనా సిద్ధ, నీకు మరొకసారి ఆ యొక్క షడ్చక్ర నిరూపణ గురించి వినిపిస్తానని చెప్పితే కదా, చక్కగా వినుము నాయన. ఆధార చక్రమున 4 ధనములలో వినాయకుడుండును, స్వాదిష్ట చక్రమున 6 ధనములలో బ్రహ్మదేవుడుండును. ఇది అబద్ధము. మణిపూరక చక్రమున 10 ధనముల మధ్య విష్ణుమూర్తి వెలుగుతుండును. ఇది అంతకంటే శూన్య. మరియు అనాహత చక్రమున 12 ధనముల మధ్య రుద్రుడుండును. ఇది అంతకంటే శుద్ధ శూన్యము. విశుద్ధ చక్రమున 16 ధనముల మధ్య జీవుడుండును. ఇది ఆగ్నేయ చక్రమున 2 ధనముల మధ్య స్వయం ప్రకాశుండైన పరమాత్మయుండును. ఇది అంతకంటే శుద్ధ శూన్యము.
ఇక 7వది అయినటువంటి సహస్రార చక్రమున కోటి భానుల కన్న మిన్నయ్యి కాంతి కలిగిన శ్రీ గురుమూర్తి ఉండును. ఇది అంతకంటే శుద్ధ శూన్యం. బిడ్డ సిద్ధ, ఈ షట్చక్రాధీశులైన దేవతలను చూచి అతి భక్తిచే నీ మనస్సులో ధ్యానము చేసుకుని చుండుము. అయ్యో, అక్కడ ఉండిన కదా చూచుట, పూజించుట, తరించుట. వీడెవడో నేను చెప్పిన వాటికన్నింటికి వ్యతిరేకంగా పలుకుతున్నాడు. ఓయి నీవెవండవరా గోడతాటన ఉండి నే చెప్పిన వాటికన్నిటికీ వ్యతిరేకంగా పలుకుతున్నావు. నీకేమి కావలయను? నీవెవండవు? నీ వృత్తాంతమేమో తెలుపుము. ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సలిపి, ఎన్ని కొంపలార్చదవో. అన్న దొంగ వేషధారి వనుచు తెలియనది, ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సలిపి. వేదాంతము సత్యమనుచు నీదు వాక్యములను నమ్మి, వేదాంతము సత్యమనుచు. ఏయ్ బొమ్మయ్య, వేదాంతము సత్యమనుచు నీదు వాక్యములను నమ్మి, నాదగు గృహలక్ష్మిని అన్యాయం కొట్టి, ఎన్ని కొంపలార్చదవో. నీవు చెప్పినవన్నీ అబద్ధము, అబద్ధము. ఎందుకయ్యా మాలాంటి జాతి తక్కువ వారితో మీరు ఇలాంటి అబద్ధములు చెప్పి ఇంకా ఎంతమంది పొట్ట పోయించదమయ్యా? నాయన, నేనేమి చెప్తేని నీవెట్లు నా మాటలు నమ్మి చెడిపోతూ సిద్ధయ్య గారికి బోధించుతున్నవన్నీ విని పంచకళలు, శక్తులు, రాబికాడ, బొడ్డుకాడ, ఇక్కడ అక్కడ ఎక్కడున్నారయ్యా దేవుళ్ళు? ఎక్కడా లేరు. నాయన, నీవెట్లు నిదర్శనము చూసినవని మాట్లాడుతున్నావు? నా భార్య గర్భము కోసి చూసిన కాబట్టి నాకు తెలిసినది. నీ భార్య పొట్టన కోసి నా పొట్టన పెట్టుటకు కారణమేమిటయ్యా? త్వరగా చెప్పము. సిద్ధయ్య గారికి బోధించుతున్నవన్నీ విని నేను ఆ కార్యము చేసినానయ్యా. ఓరి, నీ చేతుల నిండా రక్తం ఏమిటి? నీ భార్య పుట్టగోచి చూసినావా? నా భార్య గర్భము కోసి చూడగా రక్తము కాకపోతే ఇంకేమి వస్తుందయ్యా? అవురా, భక్తుండా నా నీతండే భక్తుడు. ఇంకా నిజంగా నీతని తరింపజేయక తప్పదు. నాయనా కక్కడ, నీ భార్య పుట్టగోచి ఎచ్చట సూచితవో త్వరగా వెళదాం. నా గృహంబరినే గర్భఛేదనము చేసి నాయనా కక్క, నా దేవతలను దర్శించుకుని దృఢమనం ఉన్నా లెమ్ము నీ గృహమునకి వెళదాము. పద అని కక్కయ్య ఇంటికేగుట. ఇగో ఇక్కడనే కోసిన చూడు, చూడు, చూడు. నా భార్య గర్భము కోసి చూడగా మీరు చెప్పిండ్రే షట్చక్రాధిపతులు కనిపించలేదు. నాయన, నేను చూపునవి అతి రహస్యములైనవి, బ్రహ్మేంద్రాదులకు అభేద్యములైనవి. మీరు ధైర్యవంతులై చూడు, మీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాను. అరయ నాలుగు దళంబుల ఆధార చక్రంభు అధికారి గణపతి యగును కక్క. అధిపుడధికారియౌ ఆరుదలంబుల స్వాదిష్ట చక్రంభు ధరణిదలయు. నిజమే స్వామి. మెరయు అనహతంబునకు ఈశ్వరుడే దేవుడై బరగు కక్క. అది నిజమే. శత విశుద్ధ షోడశదలంబు జీవుడలరు భరగు మధ్యమ మందు కల మధ్య నుండై సహస్రారమణుడు చక్రమందు వెలుగొందు గురుడు ధన్యులారా. నాయన, నా దేవతలను చూచి మీరెంతో ధన్యులైనారు. అందుకే నా పావనమూర్తులను చూడగలిగితే. నా చేతులార చేసిన ఈ స్త్రీ హత్య ఎట్లు బాయరు దేవా?
నాయనకక్కడ నీకేమీ నా స్త్రీహత్య బాధింపదు. నీ భార్యను పునర్జీవితగా చేసేదను, నీవేమి భయమునందుకము. తొందరగా లేపును స్వామి, మనం పోవాలి, పనుకోవాలి. స్వామి తల్లి, నీవు నీత జాతి యందు పుట్టినను మిగుడ గుణశాలివి, మహాసాధ్వివి. అగుట చేతనే నీవు తిరిగి పునర్జన్మమునకు రాగలిగితివి. అమ్మా, ఇక మేము పోయి వచ్చదము. అక్కడ నీవు నాకు ప్రియ శిష్యుండవు. స్వామి నేను అంటారాను స్వామి, నన్ను ముట్టుకున్నారా? నేను మాదిగ కులంలో పుట్టిన వాడిని స్వామి. ఆయన పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. తిట్టిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క, వదిలేనురా వాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. జగతిన వెలిగే సూర్యచంద్రులు నీ కూడాన వెలుగనంటారా? ఆలాహలమండే అగ్నిదేవుడు మిమ్మంట కొండపోతున్నాడా? చల్లగా వీతే వాయుదేవుడు మిమ్మంట కొండపోతున్నాడా? ఆ దేవుళ్ళకేలేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. ఆదిలోన కుల మతాలు లేవు, వాడు వీడను తేడా లేవు. దేహానికే ఈ భేదాలన్నీ అంటరానితనం ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జగతిన వెలిగే సూర్యచంద్రుడిని గూడాన వెలగనంటారా? ఆలాహలమంటే అగ్నిదేవుడు మిమ్మంట కుండపోతున్నాడా? చల్లగా వీతే వాయుదేవుడు మిమ్మంట కుండపోతున్నాడా? ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని జీవనాధారమైన నీరు నిన్ను తాకవద్దు పొమ్మంటుందా? అందని కందని ఆకాశం నీకే అందకపోతుందా? సస్యశ్యామలమైన నేల నువ్వు తుల్లిత పండకపోతోందా? పంచభూతాలకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. అందరూ నీకే దాసోహం అను కాలం దగ్గరలో ఉంది. అగ్రగాములై రాజ్యాలేలే అదృష్టము పడుతుంది. తప్పదురా నా మాట నే చూపింది సూటి బాట. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క, బాధపడకురా కక్క. నాయన, ఇక ఇప్పటి నుండి అంటరాని వాడని మాత్రము నీవు అనుకోకు. నీవు నాకు ప్రియ శిష్యుండవురా నాయన. ఇక నేను పోయి వస్తాను స్వామి.
మేము కూడా మీ వెంట రావచ్చా స్వామి?